I thought RGV is talking like me. మీకు ఛానల్ మానిటైజేషన్ లేవు, డబ్బులు రావు, బట్ వై అసలు ఎందుకు వీడియోస్ చేయాలని చెప్పేసి అతనితో మాట్లాడి అసలు ఎందుకు చేసాడు కనుక్కుందాం. నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఇప్పుడున్న యూత్ జనరేషన్ యూట్యూబ్ మీద టైం వేస్ట్ చేస్తున్నాము అంటే చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళే. పవన్ కళ్యాణ్ వచ్చి అరే బాబు నీకు నాతో ఫోటో కావాలా, వీడియో బయట కావాలా అన్న 3 ఆప్షన్స్ ఇస్తే వాట్ యూ ప్రిఫర్? అయితే తినేసాము, తినేసిన తర్వాత టీ తాగుదాం అని చెప్పేసి అనుకున్నాము. బిర్యానీకి గంటన్నర వెయిట్ చేసాము, టీకి ఇంకా అంతసేపు వెయిట్ చేసే అంత సీన్ లేదు. సో ఈజీగా టీ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అంటే పక్కనే మా అక్క వాళ్ళ ఇల్లు ఉందన్నమాట. ఇదే మా అక్క వాళ్ళ ఇల్లు. సో మీకేంటి బిర్యానీ తిన్నదో టీ తాగే అలవాటు ఉందా? మీకు లేదు అలవాటు? యాక్చువల్లీ బిర్యానీ తిన్న తర్వాత పాన్ వేసుకున్నాము, పాన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏమంటారు టీ తాగడానికి వచ్చాం అనమాట. సో అక్క వాళ్ళ ఇంటికి. సో ఇదే అక్క వాళ్ళ ఇల్లు. వీడు మా అల్లుడు, వీడు మావాడు. ఏ క్లాస్ మీరు ఇద్దరు? స్వాగ్ అంటే. సో ఇందాక మనం లోపలికి వచ్చాం కదా కాఫీ కోసం అని చెప్పేసి, నాకు ఈ సోఫా, ఈ సెటప్, ఈ సిట్టింగ్ చూస్తుంటే ఇది గుర్తొస్తుంది. ఇది ఎవరు? డూకేపియా కాదు, ఇలా ఇలా అనుకునేది మ్యానరిజం. ఇంకా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అన్నట్టుంది. సో నాకు ఇందాక మనం దారిలో వస్తున్నప్పుడు ఒక మంచి క్వశ్చన్ వచ్చింది. నేను వేరే ఇంటర్వ్యూస్లో కూడా చూశాను, మీకు ఛానల్ మానిటైజేషన్ లేవు, డబ్బులు రావు, బట్ వై అసలు ఎందుకు వీడియోస్ చేయాలని చెప్పేసి. వీడియోస్ చేయడం ఏంటంటే ఫర్ మీ ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఆర్ట్ ఇస్ ఫర్ ఆర్ట్ సేక్ అంటారు కదా. ఓకే, ఆర్ట్ ఇస్ ఫర్ ఆర్ట్ సేక్ అని నేను బిలీవ్ చేస్తాను. ఆర్ట్ మనం డబ్బుల గురించి వాటి గురించి చేయకూడదు. ఓకే. సో షేక్స్పియర్ ఎవరు అన్నారు నాకు గుర్తులేదు. సో అలా చేయడం నాకు ఇష్టం. ఇఫ్ ఐ వాంటెడ్ టు మేక్ మనీ ఐ వుడ్ హ్యావ్ చోజన్ అదర్ ఫీల్డ్స్. ఓకే. నేను మెడికల్ స్టోర్లో మా మామయ్య క్లినిక్లో ఆయన డాక్టర్ ఉన్నప్పుడు నేను వర్క్ చేసిన ఫుల్ మనీ వస్తుండే రోజు. ఓకే. బట్ ఐ లెఫ్ట్ ఇట్ బికాస్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ క్రియేటివ్. ఓకే. సో అది నాకు అలా చేస్తేనే నాకు ఇష్టం. ఓకే. అందుకే నాకు డబ్బులు రాకపోయినా ఇట్ డస్ నాట్ మ్యాటర్. పీపుల్స్ లవ్ and the process and the process which I am going through while editing the video, shooting it, writing, ఇదంతా ఆ ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉందో నాకు చాలా ఇష్టం. దానికోసం చేస్తున్నాను, డబ్బుల కోసం కాదు. ఓకే. సో ఇప్పుడు బయటికి వెళ్తుంటే ఒకప్పుడు వేరు, ఛానల్ స్టార్ట్ చేయకముందు వేరు. ఒకటి నేను ఇంతసేపు ఉంటే నాకు అర్థమైంది యు ఆర్ అన్ ఇంట్రోవర్ట్, అసలు కెలికి మాట్లాడితే కానీ మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు బయటికి వెళ్తుంటే ఇంతమంది చూస్తున్నారు, గుర్తుపడుతున్నారు. వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? నీ ఆ స్టేట్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది అసలు? సో ఇప్పుడు మీరు కొంచెం డిలే అయింది కదా, 20 minutes డిలే అయింది రావడానికి. ఆ టైంలో నేను అక్కడ ఆ మోర్ సూపర్ మార్కెట్ దగ్గర నుంచి ఉంటే ఐ థింక్ అప్రాక్సిమేట్లీ ఒక 6-7 people కేమ్ అండ్ టాక్ టు మీ అండ్ టుక్ సెల్ఫీస్ అండ్ ఆల్. సో ఇదంతా ఏంటంటే ఇట్స్ అ టెంపరరీ ఫేస్. ఓకే. మనం ఇప్పుడు వైరల్ అవుతుంది మన కాంటెంట్ కాబట్టి మనం రికగ్నైజ్ చేస్తారు. లేటర్ ఆన్ నా వీడియోస్కి అంత వ్యూవర్షిప్ ఉండకపోవచ్చు, అప్పుడు నన్ను గుర్తుపట్టరు జనాలు. ఓకే. బట్ ఐఎమ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడైతే మీ ట్రెండ్ నడుస్తుంది. ఆ ట్రెండ్ని హౌ డు వి టేక్ ఇట్, హౌ డు ఎంజాయ్ అండ్ హౌ కెన్ వి కంటిన్యూ ఇట్? సో నాకు మంచిగా అనిపిస్తుంది. నాకు ఏంటంటే జనాలు వచ్చి ఈ మెటీరియల్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్, చిన్నపిల్లలు వస్తారు, పెద్దోళ్ళు వస్తారు, వీళ్ళందరూ వచ్చినప్పుడు నాకు మంచి ఫీలింగ్ దట్ ఓకే మన కాంటెంట్ చాలా మందికి రీచ్ అవుతుంది అనేది గ్రేట్ ఫీలింగ్. బట్ ఐ లుక్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇదంతా ఓకే కానీ కాంటెంట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్. మనం కాంటెంట్ చేయగలుగుతున్నాం లేదా, ఐఎమ్ ఐ ఇన్స్పైర్డ్ ఎనఫ్ టు డూ ద కాంటెంట్ అనేది చూస్తాను నేను. సో ఇదంతా ఓకే బాగానే ఉంటుంది. ఐ డోంట్ టేక్ ఇట్ టు హెడ్. నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఇప్పుడున్న యూత్ జనరేషన్ యూట్యూబ్ మీద టైం వేస్ట్ చేస్తున్నాము అంటే చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళే. వేస్ట్ అనని నేను, బట్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారా ఆర్ హౌ కెన్ ది యాక్చువల్లీ యూజ్ ఇట్? అంటే ఈ ఎంటర్టైన్మెంట్ని కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది అలానే చేసుకుంటున్నారు అనుకుంటా. ఎందుకంటే నాకు చాలా మెసేజెస్ ఎలా వస్తాయంటే ఆర్ కామెంట్స్ నేను చూసినప్పుడు, అరే నీ వీడియో చూడడం వల్ల నేను ఐ కేమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్,
ఆర్ లో మూమెంట్లో ఉండే, నేను చాలా బాధ స్ట్రెస్ ఉండే, వర్క్ స్ట్రెస్ ఏదో ఉండే, ఓకే నేను నీ వీడియో చూసి దాని నుంచి బయటకు వచ్చా అనే ఫీలింగ్ ఉంటుంది. అండ్ దే గెట్ మోటివేటెడ్ అండ్ ఒక పర్పస్ ఉంటుంది వాళ్ళ లైఫ్లో, అరే నేను ఇది చేయాలి. ఒక సాడ్ మూమెంట్ నుంచి బయటకు వచ్చి ఐ థింక్ ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ లాట్ ఇన్ దట్ వే. వాళ్ళు ఏంటంటే ఐ థింక్ మనం కూడా చాలా అడిక్ట్ అయిపోయాం లాట్ ఆఫ్ థింగ్స్కి. అవును, ఇప్పుడు నేను మాటిమాటికి ఫోన్ చూసుకుంటుంటా మధ్య మధ్యలో, అవసరం కూడా లేదు, బట్ ఎవడో ఏదో కామెంట్ చేసి ఉంటాడు, మనం చూద్దాం రియాక్షన్ ఏంటో చూద్దాం, అలాంటివి ఉంటాయి కదా, దానికి అడిక్ట్ అయిపోయాను. ఐ థింక్ అది దాని నుంచి బయటికి రావాలి అండ్ మన వర్క్లో బిజీ అవ్వాలని అందుకే నేను ఐ వాంట్ టు డూ మోర్ వీడియోస్ వేర్ ఐ ఫర్గెట్ అబౌట్ దీస్ థింగ్స్. అసలు ఎవడేం రియాక్ట్ అవుతున్నాడు కూడా నాకు మర్చిపోవాలనే స్టేట్ ఆఫ్ మైండ్లోకి రావాలి. అది ఎప్పుడు వస్తాను ఫుల్ వర్క్లో బిజీ అవుతాయి. భయంకరం, అసలు మనం ఫోన్ తీసే ఛాన్స్ కూడా లేదు. ఎగ్జాక్ట్లీ, ఫోన్ కూడా మన దగ్గర కాకుండా ఎవరో అసిస్టెంట్ పట్టుకుని మనం పనిలో మనం ఉన్నప్పుడు అంత బిజీ ఉన్నాను. అంటే నీ కాల్ షీట్ అంటారు కదా యాక్టర్స్కి, అలా కాల్ షీట్లో ఈ వీడియో ఇప్పుడు షూట్ చేయాలి, ఈ వీడియో ఇప్పుడు, అంత బిజీ అయిపోవాలి. సూపర్, ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళాలనుకుంటున్నా. అండ్ పీపుల్ ఆల్సో షుడ్ గెట్ ఇన్ టు దట్ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ మీ ఫోనే పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రాబ్లీ వాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక చిన్న స్ట్రెస్ రిలీఫ్ ఆర్ స్ట్రెస్ బస్టర్ కింద ఈ వీడియోలు చూసుకుని నవ్వుకుని ఏంటి నువ్వు చెప్పే స్పూఫ్లు చూసుకుని ఒక చిన్న స్మైల్ మనం తీసుకొచ్చినా కూడా దట్స్ అదే. లాట్ ఆఫ్ పీపుల్ టెల్ మీ ఏంటంటే నేను చాలా రోజు చూస్తున్నాను ఈ వీడియోలు, 10 సార్లు 20 సార్లు చూసాను అంటున్నారు. ఓకే, నేనే షాక్, ఎందుకు చూస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఐ థింక్ వాళ్ళు అంత అభిమానిస్తున్నారు, అంత నచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే, యూ నెవర్ నో వై పీపుల్ లైక్ సంబడి. సో అలా నాకు నువ్వు వేరే ఇంటర్వ్యూస్లో చెప్పావో లేదో నాకు తెలీదు, బట్ క్రిస్ప్గా ఒకసారి వాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్, అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను కుకట్పల్లిలో డిఏవి పబ్లిక్ స్కూల్ అని ఉంటుంది. అవును, దయానంద్ ఆంగ్లో వేదిక్. దయానంద్ ఆంగ్లో వేదిక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ లాహోర్ ఇండిపెండెన్స్కి ముందు. ఓకే, సో దయానంద్ ఆంగ్లో వేదిక్ ఏంటంటే ఆబ్వియస్లీ స్వామి వివేకానంద ఆర్య సమాజీ కాన్సెప్ట్లో ఉంటుంది, ఆ కాన్సెప్ట్లో ఉంటుంది. సో అక్కడ నుంచి నేను 9th వరకు సిబిఎస్ఈ. ఓకే, సో అక్కడ నేను ఫెయిల్ అవుతాననే భయంతో నన్ను ఎస్ఎస్సిలోకి మార్చారనమాట. అంటే ఈజీ కదా అన్న ఒక ఫీలింగ్. సో అక్కడ నుంచి నేను వేరే స్కూల్కి వెళ్ళాను. అక్కడ ఫుల్ ఇంట్రోవర్ట్. అంటే నేను లాస్ట్ బెంచ్లో కూర్చొని ఇలా వంగేవాడిని అనమాట, ఇక్కడ నన్ను లేపుతారని చెప్పి, క్వశ్చన్స్ అడుగుతారని. సో అలా అందుకే నేను కొంచెం స్లౌచింగ్ అదంతా ఉంటుంది. సూపర్. సో అది నేను చూసా, నువ్వు నార్మల్గా వాక్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం ఇట్లా అది మంకీస్లో ఒరాంగుటాన్ అని ఒక స్పీషీస్ ఉంటుంది. అవును, ఆ వేరియంట్ నాలానే ఉంటుంది అది. ఓకే, సెల్ఫ్ ట్రోల్, నేను లైక్ దట్ ఓన్లీ, ఐ ట్రోల్ మై సెల్ఫ్. సో అలా నేను 10th క్లాస్ 9th క్లాస్ సిబిఎస్ఈ, 10th ఎస్ఎస్సి. ఓకే, అక్కడ నుంచి నేను ఇంటర్ నారాయణ ఐఐటి అకాడమీలో చదివాను. అక్కడ నుంచి ఐఐటి మెడ్రాస్కి వెళ్ళాను. ఐఐటి మెడ్రాస్లో కెమికల్ ఇంజనీరింగ్ చదివా అండ్ కంప్లీట్ చేయలేదు, వాట్ ఎవర్ రీజన్స్. అంటే సమ్ 160 క్రెడిట్స్ అని ఉంటుంది మాకు. అవును. సో దాంట్లో బీటెక్, నాకు బీటెక్ నాట్ డ్యూయల్ డిగ్రీ. ఓకే, డ్యూయల్ డిగ్రీ ఈజ్ లైక్ బీటెక్ ప్లస్ ఎంటెక్ ఇస్ 6 years. ఓకే, అంటే దాన్ని 5 years చేస్తారు, 5 years కోర్స్. ఓకే, అంటే ఇట్స్ శాండ్విచ్డ్. సో అది నాది బీటెక్ అనమాట, 4 years. సో ఐ కంప్లీటెడ్ 130 credits అట్ ద ఎండ్ ఆఫ్ 3.5 years. తర్వాత నాకు బోర్, అంటే ఐ మీన్ ఐ ఫెల్ట్ నా లోపల నుంచి రాలేదు అది. ఐ ఓన్లీ డూ థింగ్స్ విచ్ కమ్ ఫ్రమ్ మై హార్ట్. అంతే కదా, మనసులోంచి వచ్చింది చేస్తేనే. అరే నాది అది, నాకు అసలు సంబంధమే లేదు దీంతో అని చెప్పి అనిపించి నేను అక్కడ కూడా ఫిల్మ్సే చేసేవాడిని. ఐ డిడ్ మై ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇన్ ఐఐటి మెడ్రాస్. ఇట్స్ కాల్డ్ వెరైటీ. సో వెరైటీ ద లవ్ స్టోరీ అని ఉంటుంది. వావ్. ఏంటంటే 3 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటారు కాలేజ్లో. ఓకే, లవ్ స్టోరీ రాసుకుంటారు డైరెక్టర్. అండ్ లవ్ స్టోరీలో అమ్మాయి కావాలి కదా, సో ఐఐటీలో అమ్మాయిలు ఉండరు, చాలా రేషియో తక్కువ. సో వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయి ప్లేస్లో అబ్బాయిని రిప్లేస్ పెడతారు అనమాట. సో ఇట్ బికమ్స్ ఎ గే లవ్ స్టోరీ. ఓకే, సో అందుకే ఇట్స్ కాల్డ్ వెరైటీ. ఓకే, సో చూడండి యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఐ కెన్ స్పీక్ లైక్ గే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు చాలా ఫెమిలియర్ అయిపోయింది. అప్పట్లో చాలా అది యాక్చువల్లీ గే కాన్సెప్ట్ కాదు. What if we replace a female character with a male character? జంబలగడి పంబ. ఎగ్జాక్ట్లీ, ఆ జంబలగడి పంబ కాన్సెప్ట్లో సీన్స్ ఎలా, ఇప్పుడు ఎలా అంటే ఒకటే బాటిల్లో 2 స్ట్రాలు వేసుకొని అమ్మాయి అబ్బాయి తాగుతారు కదా, ఇక్కడ అబ్బాయి తాగుతూ ఉంటారు అన్నమాట. సో అలాంటి డ్యూయెట్, అబ్బాయికి డ్యూయెట్ ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా చూస్తాను. మీరు కూడా ఒకసారి ఛాన్స్ దొరికితే వెరైటీ అని ఉంటుంది, వెరైటీ లవ్ స్టోరీ అని చెప్పి. వెరైటీ నవీన్ నాయక్ అని కొట్టండి వస్తుంది. నవీన్ నాయక్. సో
ఈ కాన్వర్సేషన్ నాకు అర్థమైంది అంటే తర్వాత ఎడ్యుకేషన్ ఇంకా కంప్లీట్ అవుతుంది. ఏంటంటే ఐఐటి నుంచి డిస్కంటిన్యూ చేసి వచ్చేసిన తర్వాత ఫిల్మ్స్లో వర్క్ చేయడం మొదలెట్టా. ఓకే. దాని తర్వాత ఫిల్మ్స్ 5-6 ఫిల్మ్స్ వర్క్ చేసి దాని తర్వాత నేను మెడికల్ స్టోర్లో 2.5 years వర్క్ చేసి అప్పుడు దెన్ ఐ రియలైజ్ ఓకే ఇదంతా కాదు, మనం చదువుకోవాలి అని చెప్పి లెట్స్ గో బ్యాక్ టు వేదాస్ అంటారు కదా. అవును. అలా లెట్స్ గో బ్యాక్ టు కాలేజ్ అని మళ్ళీ కాలేజ్కి వెళ్ళా. బిఏ చదివా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో. కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఐఐటిలో మళ్ళీ వచ్చి బిఏ. ఓకే. బిఏ హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ ఆర్ట్స్ చదివా అనమాట. ఓకే. దెన్ ఐ గాట్ అ ఫీలింగ్, ఆ డేజావు అనే ఫీలింగ్ ఉంటుంది కదా, అరే మనం ఇదే చేసామేమో, ఎప్పటి నుంచో మనం ఇదే చేసామో. ఇట్ కేమ్ న్యాచురలీ టు మీ. ఐ వాజ్ 9 pointer కాలేజ్లో. ఓకే. సో అలా దెన్ ఐ రోట్ ఎగ్జామ్ కాల్డ్ సిపి గెట్, కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకే. సో దాంట్లో 22nd ర్యాంక్ వచ్చింది. సూపర్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో. ఓకే. నౌ ఇట్ మై పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ విల్ ఫినిష్ ఇన్ 1 month. దిస్ ఇస్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, అది అయిపోతుంది. సో దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్. సూపర్. ఒకటి ఫ్రాంక్ నాకేందంటే నేను ఏది అనిపిస్తుంది చెప్తాను. యూజువలీ ఆ గెడ్డము ఆ జుట్టు చూసి చాలామంది ఏమనుకుంటారు, మనం డిగ్రీ చేసాడు డిస్కంటిన్యూ, లేకపోతే ఏదో అలా కొట్టుకుని వచ్చేసాడు అని చెప్పేసి అనుకుంటారు. యూ నెవర్ నో, యూ కాంట్ జడ్జ్ ఎ పర్సన్ జస్ట్ వాడి లుక్స్ని బట్టి. వాడేంటో మనం అయితే జడ్జ్ చేయలేం. ఒకసారి వాడితోటి ఇట్స్ లైక్ ఇన్ జనరల్ కదా. సో వాళ్ళతోటి మనం ఒకసారి మాట్లాడితే అప్పుడు మనకు తెలుస్తుంది. సో ఇది కూడా మనం డెఫినెట్లీ ఒక పికప్ పాయింట్. ఇది ఒకటి మనం ఏంటంటే అదే నేను ఇట్స్ నాట్ అబౌట్ లుక్స్. నువ్వు లుక్స్ బట్టి జడ్జ్ చేస్తున్నావు అంటే ఇంకేముంది అంటే ఇంకా ఆయన వాల్యూ అన్నట్టే కదా. అవును అవును అవును. ఆయన చదువుకోవడం. ఇప్పుడు నేను నీ గురించి ఎందుకు యాక్ట్ చేయాలి? అవును. సి షేపింగ్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద సొసైటీ ఈజ్ యాక్టింగ్ అకార్డింగ్ టు మీ. నేను ఇలా ఉండాలి, నీ గురించి నేను ఎందుకు ఉండాలి? ఓకే, ఇప్పుడు నువ్వు కంపెనీలో నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు, శాలరీ ఇస్తున్నావు అంటే నేను ఉంటా అలా అలా టక్ వేసుకొని రావడానికి ప్రాబ్లం. బట్ ఐ హావ్ నాట్ డన్ సచ్ జాబ్స్ ఎప్పుడు కానీ. సో అలా అంటే అప్పుడు యాక్ట్ చేస్తా. కానీ నేను నాలాగా నేను ఉండడానికి నీ గురించి నేను ఐ వోంట్ చేంజ్. ట్రూ కదా. ఇందాక మేము పారాడైజ్లో కూర్చుని కాన్వర్సేషన్లో వచ్చింది కూడా ఇదే. అంటే ఒకటి కింద పని చేయడం ఇష్టం లేదు, ఫ్రీలాన్సర్ లా ఉండాలి అని చెప్పేసి. ఆఫ్ కోర్స్ ప్రతి ఎంప్లాయీకి అలానే ఉంటది, మనం బయట పడిపోవాలి. బట్ వాళ్ళు దే కాంట్ డూ ఇట్. ఆ కంఫర్ట్ జోన్ లో ఉంటారు, లేకపోతే బయట ప్రెషర్స్ ఉంటాయి, మ్యారేజ్ సిచ్యువేషన్స్ బట్టి. బట్ మంచి పాయింట్ దొరికింది. మ్యారేజ్ మరేంటి, పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి లేదు నా పెళ్ళి చేసుకోవాలని లేదు. ఏంటి మొన్న ఎంత డెన్కి వెళ్ళేసి వస్తే ఆర్జీని కలిసి వస్తే ఐ యూ ఇన్ఫ్లుయెన్స్ బై హిమ్ ఆర్ ఇలా? నో లాట్ ఆఫ్ పీపుల్. నేను కపుల్ ఆఫ్ వీడియోస్ పెట్టాను, నేను ఇంటర్వ్యూ ఇచ్చినవి స్నిప్పెట్స్ తీసి పెట్టాను మేడం. ఓకే. లాట్ ఆఫ్ పీపుల్సే నువ్వు ఆర్జీవీని ఇమిటేట్ చేస్తున్నావు. ఆర్జీవీని ఇమిటేట్ చేయడం కాదు, నేను చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు వెన్ ఐ వాచ్ దిస్ వీడియోస్ ఆర్ అదర్ థింగ్స్, ఓకే, మూవీస్ కానీ ఆర్జీవీ ఫిలాసఫీ ఎప్పుడు తెలిసింది, ఆయన రామూయిజం అవన్నీ చూసే తెలిసింది మనకి. అవును. ఐ థాట్ ఆర్జీవీ ఈస్ టాకింగ్ లైక్ మీ, ఇట్స్ నాట్ ద అదర్ వే అరౌండ్. ఓకే. సో చాలా మంది ఏమనుకుంటారు, ఆర్జీవీ ఇంటర్వ్యూస్ అవన్నీ చూసారు కాబట్టి నేను తెలియదు కాబట్టి అలా అనుకుంటారు. కానీ ఐ డోంట్ థింక్ న్యాచురలీ వచ్చింది. మేబీ నేను ఐఐటి మద్రాస్ నేను అక్కడ కలిసిన జనాలు మచ్ మోర్ అడ్వాన్స్డ్ ఆర్జీవీ ఉండొచ్చు కదా. డెఫినెట్లీ కదా. సో వాళ్ళ ఐడియాలజీ రబ్ ఆఫ్ అయి ఉంటుంది. ఎవ్రీ పర్సన్ యూ మీట్ యూ లెర్న్ సంథింగ్ ఆర్ ద అదర్ ఫ్రమ్ దెమ్. సో ఐ థింక్ ఆర్జీవీ 1% or 2% ఉండొచ్చు నాలో ఇన్ఫ్లుయెన్స్, బట్ నాట్ ఎంటైర్ థింగ్ ఇస్. అండ్ ఆయన ఫిలాసఫీ కాదు ఇది, అంటే మ్యారేజ్ చేసుకోకపోవడానికి అది రీజన్ కాదు. ఆయన మ్యారీడ్ నాకు తెలుసు. ఆయన మ్యారేజ్ చేసుకొని డివోర్స్ సంథింగ్ హ్యాపెండ్. బట్ నాదేంటంటే ఐఎమ్ నాట్ అ రెస్పాన్సిబుల్ పర్సన్. నా రెస్పాన్సిబిలిటీ నా వరకే ఉంటుంది. ఇఫ్ ఐ కెన్ కరెక్ట్, నాట్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ అనే బదులు ఐ ఫీల్ లైక్ వేరే దగ్గర ఎక్కువ రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నా అని అనొచ్చా అని అదవే? అంటే నా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా. ఓకే. నేను అదే పెద్ద స్ట్రెస్ఫుల్గా ఉంది నాకు. నా గురించి ఆలోచించడానికి చాలా స్ట్రెస్ఫుల్ ఉంది. అదర్వైజ్ కొంతమంది పెళ్లి చేసుకోండిరా బాబు అని పుష్ చేసే వాళ్ళు ఏం చెప్తారంటే, అరే నువ్వు పెళ్లి చేసుకుంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు, మొత్తం మీ ఆవిడే నీ గురించి చేసి పెడుతుంది, అప్పుడు నువ్వు వేరే వాటి గురించి మీద ఎక్కువ ఫోకస్ పెట్టవచ్చు కదా అని చెప్పేసి కూడా అంటారు కొంతమంది. నేను వాట్ ఐ ఫీల్ ఇస్, నేను ఐ డోంట్ వాంట్ టు బీ కన్ఫైన్ టు 1%. అంటే అది వేరే విషయం, వేరేలా కాదు. ఓకే. ఐఎమ్ లైక్ అ లీడర్. ఓకే. ఐ వాంట్ టు థింక్ అబౌట్ ఎవ్రీబడి. ఇప్పుడు మీతో కలిసినప్పుడు యూ విల్ ఫీల్ యు ఆర్ టాకింగ్ టు అ ఫ్రెండ్. ఓకే. యా. ఎందుకు అంటే ఐ డోంట్ హ్యావ్ మై వైఫ్ ఆర్ చిల్డ్రన్. ఓకే. సో వాళ్ళు ఉన్నప్పుడు
ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎవరికి ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళకి. అలానే వాళ్ళకి అరే ఇది మన మనిషి కాదనే ఫీలింగ్ వస్తుంది. ఓకే, కొత్త కాన్సెప్ట్ ఇది. సో ఐ వాంట్ టు బి ఎవ్రీబడీస్ పర్సన్. సో వెన్ ఐఎమ్ టాకింగ్ టు సమ్ XYZ, హీ షుడ్ ఫీల్ ఓకే వీడు మనతోనే ఉన్నాడు, మనతోనే కనెక్ట్ అయ్యి ఉన్నాడు అనేది సింగిల్గా ఉన్నప్పుడే వస్తుంది. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతాను ఇంకోటి. అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమాలో ఏంటిరా బాలరాజు నీతో ఏమి ఉపయోగం అని చెప్పేసి, నీతోటి సొసైటీకి ఏం ఉపయోగము? అదే ఇంతకుముందు చెప్పాను కదా, లాట్ ఆఫ్ పీపుల్ కమ్ అవుట్ ఆఫ్ స్ట్రెస్, దే వాచ్ మై వీడియోస్. I have entertained people, I have made them smile, laugh since 6 years. Okay. Raymond since 1947 ఏదో అంటారు కదా, అలా since 6 years I am entertaining people consistently. Okay. సో నవ్వారు చాలా మంది. మీరు నా స్టాట్స్ చెప్తే స్టాగరింగ్ నంబర్స్ ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్లీ 30 crore views on YouTube in 8 months. Great 8 months. Some 340,000 subscribers. అండ్ ఇన్స్టాగ్రామ్లో చూస్తే అప్రాక్సిమేట్లీ 30 million అకౌంట్స్ రీచ్. ఓకే, సో ఇంతమందికి రీచ్ అయినప్పుడు అండ్ నా వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు చూడండి మీరు వార్స్ అవన్నీ జరుగుతున్నాయి, ప్యారిస్లో, ఫ్రాన్స్లో ఏదేదో జరుగుతుంది, ఉక్రెయిన్ ముందు ఎవ్రీవేర్. సో ఐఎమ్ ఎ వెరీ సెన్సిటివ్ పర్సన్. నేను ఏదైనా CCTV కెమెరాలో ఎవరో అమ్మాయి మర్డర్ చేస్తుంటే అవన్నీ చూస్తే నాకు చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. నేను 20-30 minutes నాకు అదే విజువల్ మైండ్లో ఉంటుంది. ఓకే, కానీ ఆ విజువల్ నుంచి బయటికి ఎలా వచ్చాను నేను? ఎవడో నన్ను బయటికి తీసుకొచ్చి ఉంటాడు కదా, నాలాంటి మీమరో ఎవరో బయటికి తీసుకొచ్చి ఉంటాడు కదా. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను కోవిడ్ టైంలో చాలా మంది ఎంటర్టైన్ చేశాను, చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ యూస్ బికాస్ ఆఫ్ మీ అండ్ మీమర్స్ ఆర్ ఎనీ కాంటెంట్ క్రియేటర్. ఐఎమ్ నాట్ డూయింగ్ సమ్ ఏదో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పకూడదు అని అంటే కొంతమంది ఉంటారు ఏదో గల్లీలు తిరుగుతూ నేను ఇక్కడికి వచ్చానని కొంతమంది కాంటెంట్ చేస్తుంటారు. వాళ్ళకంటే చాలా యూస్ఫుల్ నా కాంటెంట్, బికాజ్ ఐ మేక్ దెమ్ లాఫ్, స్మైల్. ఇప్పుడు నువ్వు పలానా ఏరియాలో తిరిగామని చెప్తే నాకేంటి దానివల్ల యూజ్? నీకు యూజ్ ఉందేమో, అవును. నాకు పర్సనలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ యూజ్ విత్ ఇట్. అవును. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. సో ఐ హ్యావ్ ఎంటర్టైన్ ఓవర్ దీస్ 6 years. సో ఫ్యూచర్లో కూడా ఎంటర్టైన్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ అవన్నీ ఇస్తున్నాను కదా, అవును, దే ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ మై ఇంటర్వ్యూస్. ఆఫ్ కోర్స్. అండ్ దే డోంట్ పే మీ. ఆఫ్ కోర్స్. సో చాలా మందికి ఉపాధి కలుగుతుంది. అవును, మనతోటి ఉపాధి కలుగుతుంది డెఫినెట్లీ. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు ఒక ఫిల్మ్ మేకర్ అడగవచ్చు. ఫిల్మ్ మేకర్ కూడా అదే చెప్తాడు, ఐఎమ్ ఎంటర్టైనింగ్ యూ. అవును, దానికి నాకు ఇంత డబ్బులు వస్తున్నాయి. నాకు డబ్బులు అవసరం లేదు, నాకేంటంటే ఆర్ట్ ఇస్ ఫర్ ఆర్ట్ సేక్, నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, బికాజ్ ఆనెస్టీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీకు తెలుస్తుంది. ఎస్, బికాజ్ ఐఎమ్ నాట్ సరెండర్డ్ టు ఎనీథింగ్. మనీ కానీ నాకు చాలా మంది డబ్బులు ఇచ్చి రివ్యూ చెప్పమంటారు, కానీ నేను ఎప్పుడు చెప్పను. ఓకే, అంతే. ఇప్పుడు మనం డబ్బులు తీసుకుని రివ్యూ చెప్పినారు, ఏం చెప్పినారు అని చెప్పేసి వాళ్ళకి, మనకంటే వాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ ఉంది. మన ఛానల్ని మనం ఎంత ఓన్ చేసుకుంటాం, వాళ్ళంత ఓన్ చేసుకుంటారు యాక్చువల్లీ. అరే నువ్వు ఇది చేస్తున్నా, ఇజ్జే అని చెప్పేసి. ర్యాపిడ్ ఫైర్ లాంటి చిన్న కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో నాకు అన్నాను కదా ర్యాపిడ్ ఫైర్ అని చెప్పేసి, నేను కూడా అక్కడిక్కడ చూడడం తప్పించి నేనేం ప్రిపేర్ అవ్వలేదు. క్విక్గా కొన్ని క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తా. చిరంజీవి, బాలకృష్ణ? చిరంజీవి. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు తెలుగులోనా? రజీనా కసెంట్రా. తెలుగులో ఫేవరెట్ విలన్ ఎవరు? ఇప్పుడు అవ్వచ్చు, పాతకాలంలో అయినా అవ్వచ్చు. కోట శ్రీనివాసరావు. సూపర్. ఫేవరెట్ హీరో తెలుగులో అండ్ హిందీలో? వన్ ఇన్ తెలుగు, వన్ ఇన్ హిందీ. హిందీలో అంటే ప్రెజెంట్ సంథింగ్. అమితాబ్ బచ్చన్. హిందీ. ఏదైనా షార్ట్ వీడియోని రిపీటెడ్గా చూసారా? దాని వేరే వాళ్ళది మళ్ళీ చూసి అట్లా చూడలేదు. స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మీ ఛానల్ కాకుండా వేరే ఏ ఛానల్ చూడాలనిపిస్తుంది? నాకు రాధా మనోహర్ దాస్ అని ఒక ఆయన ఉంటారు. ఓకే. హిందూయిజం మీద ఇస్కాన్. ఆయన ఇలా తిలకం పెట్టి ఇంగ్లీష్లో యూజువలీ మాట్లాడతారు. ఇంగ్లీష్లో కాదు, రాధా మనోహర్ కౌర్ కాదు, దాస్. తెలుగు ఆయన, తిరుపతిలో ఉంటాడు. ఆయన వీడియోస్ నేను చూస్తూ ఐ ఎంజాయ్ సర్కాజం అదంతా. హిందూయిజం గురించి చెప్తాడు, బట్ లాట్ ఆఫ్ సెటైర్ ఉంటుంది. ఓకే. ఫేవరెట్ గాడ్ ఆర్ నమ్మకం ఉందా? నమ్మకం, గాడ్ అంటే నమ్మకం లేదు, బట్ ఏంటంటే ఐ యాక్చువల్లీ ఎలా అంటే నాకు ఫరక పడదు.
దెర్ ఎథీస్ట్ యాగ్నాస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఇంకో కేటగిరీ ఉంటుంది వేర్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఫర్ మీ. ఓకే. బట్ ఏంటంటే హూ ఆర్ బిలీవ్స్ ఐ రెస్పెక్ట్ దెమ్. ఎందుకంటే ఇట్స్ గాడ్ ఈజ్ లైక్ స్ట్రెంగ్త్, ఒక ఫ్రెండ్ లాగా. సో ఇప్పుడు నేను చిన్నప్పుడు మా డాడీ బైక్ మీద తీసుకెళ్తున్నప్పుడు మేము కొండ మీద ఉంటాం, కిందికి వెళ్ళేటప్పుడు ఒక టెంపుల్ వస్తుంది లెఫ్ట్లో. ఓకే. అక్కడ ఓం నమ శివాయ అని చెప్పమనేవాడు అనమాట. ఓకే. సో అది ఐ స్టిల్ రిపీట్ ఇట్. అదొక ట్రెడిషన్ అంటే ఇట్స్ లైక్ బిలీఫ్ కంటే హ్యాబిట్ అంటే హ్యాబిట్ లాగా తయారైంది. ఓకే. అది చెప్పబోతే నేను ఏదో సూపర్స్టిషియస్గా అది ఏదో జరగదు అనే టైప్లో కాదు కానీ, ఓకే, బట్ గాడ్ ఈజ్ లైక్ ఫ్రెండ్ అనే ఫీలింగ్. ఇందాక మనం మిస్ అయ్యాము ఫేవరెట్ హీరో తెలుగులో ఫేవరెట్ హీరో ఒకప్పుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు కూడా ట్రెండింగ్ కదా, ట్రెండింగ్. ఇప్పుడు నాకు ఏంటంటే ఎవ్రీ యాక్టర్ ఇస్ ఫేవరెట్ ఇఫ్ హీ డస్ గుడ్, అంటే ఆ మూవీ బాగుంటుంది. పవన్ కళ్యాణ్ వచ్చి అరే బాబు నీకు నాతో ఫోటో కావాలా, వీడియో బయట కావాలా, సబ్స్క్రైబ్ అనే బయట కావాలా, లేదు అని చెప్పేసి అంటే నాతో కూర్చుని ఒక అర్ధ గంట మాట్లాడతావా అన్న 3 ఆప్షన్స్ ఇస్తే వాట్ యూ ప్రిఫర్? నాకా వీడియో బయట ఫోటో కూడా వచ్చేస్తుంది. రైట్ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఓకే. కాన్వర్సేషన్ నాకేమొద్దు. ఓకే. అంటే చాలా మంది అంటారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కూర్చుని ఒక అర్ధ గంట మాట్లాడుతూ. నేను ఆల్రెడీ మాట్లాడా పవన్ కళ్యాణ్. ఓకే. సర్దార్ గబ్బర్ సింగ్ టైంలో ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్. ఓకే. నాట్ ఏదో చాలా ఎక్స్టెన్సివ్లీ ఇంటరాక్షన్ కాదు, బట్ ఐ వర్క్ ఒక సాంగ్ గురించి వర్క్ చేశా. అప్పుడు ఆయనకి కలిసి ఫోటో దిగే ఆపర్చునిటీ వచ్చింది కానీ దిగలేదు. బట్ ఐ థింక్ వీడియో బయట తీసుకుంటా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఆయనతో. సబ్స్క్రైబ్ చేస్తారు. ఇమాజిన్ పవన్ కళ్యాణ్ వచ్చి పుచ్చుక్ అంటే సో అది వేరే లెవెల్, రీచ్ వేరే లెవెల్ ఉంటుంది. నార్మల్ 5 lakh 6 lakh అయిపోతుంది సబ్స్క్రైబర్ కౌంట్. టాపిక్ వచ్చింది కాబట్టి హర్ష సాయి అంటే ఏంటి? వాట్స్ యువర్ ఒపీనియన్? నేను ఎవరికైనా హెల్ప్ చేస్తే అలా డాక్యుమెంట్ చేయను. ఓకే. సో ఆయన ఇంటర్వ్యూస్లో చెప్పిన దాన్ని బట్టి మనం చేసి చూపిస్తేనే కదా పక్కనోడు కూడా ఇన్స్పైర్ అయ్యి చేస్తాడు. బట్ అది చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఆ ఇంటర్వ్యూ జాఫర్ది చూసాను నేను. అవును, జాఫర్తో. అవును. ఏమో దట్ ఈస్ స్టైల్ మేబీ. ఓకే. బట్ కొన్ని అవుట్ ఆఫ్ ది బ్లూ వేరే వాళ్ళ వీడియోస్ ఉంటాయి ఆయన గురించి చెప్పడం, చాలా లెజిటిమేట్ అనిపించాయి నాకు అవి. దట్ ఓకే సడన్గా ఎలా అపియర్ అవుతారు ఎవరెవరో అంటే టూ సినిమాటిక్ ఉంటాయి అవి. అవును. సో అది నా ఆస్పెక్ట్ నాకు నచ్చదు. బట్ ఐ అప్రిషియేట్ వాట్ ఐ అప్రిషియేట్ ఇస్ ద వే హీ హ్యాస్ గ్రోన్. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అదంతా అంత సూపర్. అసలు నాకు తెలిసి రీసెంట్ ట్రిప్ అనేది ఇండోనేషియా అనుకుంటా. లాంగ్ వీడియో ఇంకేం రాలేదు అనుకుంటున్నా యాజ్ పర్ మై నాలెడ్జ్. నేను అసలు అవన్నీ చూడండి. నేను ఓన్లీ నేను స్పూఫ్ చేసే టైంలో రీసెర్చ్ భాగంగా చూస్తాను అంతే. రెస్ట్ ఆల్ టైం నేను అసలు యూ స్పూఫ్డ్ హర్ష సాయి 2 videos. అండర్వేర్. one is underwear, the other one is beer. మందు ఇస్తా. మందు నేను కూడా హెల్ప్ చేసా మందు ఇచ్చి. ఓకే. ఇప్పటికిప్పుడు కార్ కీస్ ఇక్కడ పెట్టి డ్రైవర్ని ఇచ్చి ఎల్లు అంటే వేర్ డు యు వాంట్ టు గో? అమలాపురం. దేనికి? ఫుడ్గా? లేదు, నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఐ లైక్ లేడ్ బ్యాక్. నేను ఇప్పుడు గోవా కూడా వెళ్ళలేదు ఎందుకంటే ఐ లైక్ ప్లేసెస్ విచ్ హ్యావ్ గుడ్ ఫుడ్. ఇప్పుడు ఎట్లయినా ఆకలి లేదు బట్ స్టిల్ స్విగ్గీ ఇచ్చి ఆర్డర్ చేయి స్నాక్ అంటే వాట్ యు ఆర్డర్? ఐ లైక్ ఆల్మండ్ హౌస్ నుంచి కచోరీ. వావ్, మస్ట్. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ కచోరీస్ ఐ ఈటెన్. ఓకే. కచోరీ. నా కచోరీ గురించి ఫీలింగ్ చెప్పనా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఐ లైక్ ఒకప్పుడు ఇంకా కొంచెం లావు ఉండేవాడి, మంచి ఫుడ్. అప్పుడు అరే ఇందులో ఏం లేదు కదా, ఉట్టి డొల్లు ఉంది కదా, దీన్నే తింటారు. దాని బదులు లోపల చాలా ఉంటాయి. ఫుల్ సూపర్. డొల్లా అనే టైప్లో ఉండదు. మీరు తినండి ఎప్పుడన్నా ఆల్మండ్ హౌస్ కచోరీ, వన్ ఆఫ్ ద బెస్ట్. స్టోరీ కూడా పెట్టాను ఒకసారి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇన్ యువర్ డైలీ లైఫ్? ఐ లైక్ వాకింగ్. ఓకే. లైక్ ఐ డూ వాకింగ్. ఐ లైక్ అంటే నేను మా బాస్తో కేవీఆర్ పార్క్లో వాక్ చేసేవాడిని. ఓకే. ఆయన నాకు హ్యాబిట్ లైక్ తయారు చేసాడు. ఐ యూస్ టు వాక్ 10 kilometers a day. ఓకే. అంత నా అవసరం, నా పర్సనాలిటీకి అంత వాకింగ్. బట్ సారీ టు ఇంటరప్ట్, ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్. అంటే రాంగ్ స్టేట్మెంట్ అన్ను అఫెండ్ అవుతారు. ప్రాబ్లమ్ నాట్ ఏ రైట్ స్టేట్మెంట్. పర్సనాలిటీకి వాకింగ్ కాదు ఏమో అంటే అలా అనుకుంటారు చాలా మంది. నేను బక్కున్నాను కదా, నాకు పొట్టలేదు కదా, నాకు చెప్తారు అని చెప్పేసి అంటారు. బట్ వాక్ చేయాలేమో. బట్ యూజువలీ నేను వాకే చేస్తాను, చాలా ప్రిఫర్ వాకింగ్. నేను నా ఫోన్లో స్టెప్స్ చూస్తే మినిమం 5,000 4,000 ఉంటుంది.
నైస్ వాక్ అంటే స్టెప్స్ కదా, అంటే అది నా ఎక్సర్సైజ్. ఐ లైక్. మిగతావి నేను చేయలేను, డిప్పులు గిప్పులు అవన్నీ కొట్టమంటే నా వల్ల కాదు. ఓకే, లాస్ట్ 2 questions. ఫస్ట్ క్వశ్చన్, చైనా రమ్మంటే వస్తారా రారా? ఆ ప్రొసీజర్ అంతా వదిలేస్తే. నాకు అది ప్రొసీజర్ వదిలేస్తే తీసుకెళ్తే వస్తా. నేను జస్ట్ ఇలా కళ్ళు మూసుకో నెక్స్ట్ డే చైనాలో ఉంటావు అంటే ఓకే వస్తా. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంది? నచ్చుతుందా? ఇంట్రెస్టింగ్ ఉందా? థర్డ్ ఆప్షన్ నేను. యాక్చువల్లీ ఈ పోర్షన్ నచ్చింది నాకు. ఓకే, ఈ పోర్షన్ నచ్చింది. ఫాస్ట్ ఫ్యూరియస్ అంతా మనకంతా ఇది చాలా క్రియేటివ్ ఇన్నోవేటివ్గా ఉంది. వావ్, స్ప్రైట్ థమ్స్ అప్? థమ్స్ అప్. ఓకే, రేపు పొద్దున మీ ఛానల్ టచ్ వుడ్ అవ్వదు, హ్యాక్ అవుతే వాట్ యు డు? హ్యాక్ అవుతే బాధపడతా, ఎందుకంటే పోతే నాకు యూట్యూబ్ షట్ డౌన్ చేస్తే నాకేం ప్రాబ్లం లేదు. యూట్యూబ్ షట్ డౌన్ కాదు, హ్యాక్ ఇస్ అ డిఫరెంట్ కేస్. హ్యాక్ అయింది అంటే కాల్ చేసి ఎప్పుడు చొక్క నువ్వు 5 లక్షలు ఇస్తే నీ 5 లక్షలు ఉన్న సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్ నీకు ఇస్తా, లేకపోతే పుచ్చుక్ అన్నాడంటే వాట్ యు డు? లైట్ తీసుకుంటా, నేను ఎఫర్ట్ ఏం పెట్టను, పోతే పోనీ అని. బేరానికి వస్తాడు, అన్న కనీసం 2 లక్షలు ఇయ్యే. నాకేమొద్దు బాబు, నువ్వు పండగ చేసుకో అంటాను. ఓకే, సో విచ్ మీన్స్ నేను మళ్ళీ చేసుకోగలను అన్న? చేసుకోని కాదు, ఐ వోంట్ డూ ఇట్ అగైన్. ఓకే, ఐ డోంట్ వాంట్ రిపీట్ ద సేమ్ థింగ్స్ అగైన్. ఓకే, చేసింది మళ్ళీ చేయాలని లేదు నాకు. వన్స్ ఇట్స్ గాన్, ఓకే గాన్ అంతే. నాకు అంత ఓపిక లేదు. ఓకే, సూపర్. ఓకే, మనోళ్ళకి ఏమైనా మంచి మాట? పర్స్యూ ఎక్సలెన్స్ నాట్ మీడియాక్రిటీ. ఇది ఎందుకంటే టూ మచ్ కాంపిటీషన్ ఉంది ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్ యూ ఆర్ ఇన్, యూట్యూబ్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ కానీ. ట్రై టు బీ ద బెస్ట్. ఎందుకంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు. అండ్ ఎవరైనా మీరు ఇది చేయలేరంటే వై నాట్ అని చెప్పండి. అండ్ లెర్న్ టు ఆస్క్ వై. ఎందుకంటే ఇంక్విజిటివ్నెస్ ఉండాలి మనిషికి. ఎందుకు ఇంక్విజిటివ్నెస్ ఉంటే యూ కెన్ లెర్న్ థింగ్స్, ఆల్వేస్ లెర్న్ థింగ్స్. అది మీకు వేరే ప్లేసెస్లో తీసుకెళ్తుంది. అండ్ లెర్న్ టు ఆస్క్ వై అండ్ వై నాట్, ఎందుకు చేయలేను అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ అదే చెప్పాలనుకుంటున్నాను. అండ్ బీ హ్యాపీ అంతే. ఇందాక నువ్వు ఇంగ్లీష్లో చెప్పింది తెలుగులో కూడా చెప్తాను, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, అంతేగాని చిన్న వాటికి చూడకని చెప్పేసి అదే మీనింగ్ కదా. డెఫినెట్లీ ఎస్. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో మనము తొందరగా ఫాస్ట్గా అయిన రైట్ వే ఆలోచనతోటి వెళ్ళకపోతే మాత్రం వెనకబడిపోతాం అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఏంటంటే అన్ని ప్లేసెస్లో దూరకండి. లైక్ బిఏ స్పెషలిస్ట్. ఇప్పుడు 2 అడుగులు ఒక బిఏ స్పెషలిస్ట్. ఇప్పుడు మీరు సమోసా చేద్దాం మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, సమోసా చేయండి. బీ ద మాస్టర్. వరల్డ్స్ బెస్ట్ సమోసా మేకర్ అవుతే మీకు ఫుల్ మనీ వస్తుంది. వరల్డ్స్ బెస్ట్ పిజ్జా మేకర్ అవుతే మీకు మనీ వస్తుంది. అలా కాకుండా అన్నింటిలో దూరిపోయి చేస్తే ఐ డోంట్ థింక్. బిఏ స్పెషలిస్ట్, నాట్ ఎ జనరలిస్ట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్, దట్ ఈస్ డెఫినెట్లీ రిక్వైర్డ్. సో నేనైతే ఈ ప్రాసెస్ని మొత్తాన్ని ఐ హ్యావ్ థరోలీ ఎంజాయ్డ్. అంటే నా డెఫినెట్లీ నా లైఫ్లో ఇది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా చేయడం. నాకు ఐ రియలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. అసలు నేను యూ హ్యావ్ మేడ్ మై డే అని చెప్పేసి అనొచ్చు. జస్ట్ ఏమన్నా నెగిటివ్ ఏమన్నా అనిపించిందా నాకు? జస్ట్ చెప్పండి ఆనెస్ట్గా. నెగిటివ్గా నాకైతే ఏం అనిపించలేదు. మీ ఛానల్లో నేను చూసిందంతా కామిక్గా చూశాను. మోర్ ఆర్ లైక్ మీరు చేసిన స్పూఫ్ ఒరిజినల్ కంటెంట్ కంటే మీ కంటెంట్ నాకు బాగా గుర్తుంది. అండ్ నేను ఎక్కువ మీ వీడియోస్ చూసాను. నేను సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరి పేరు తీసుకోను, మీరు ఒకరిని స్పూఫ్ చేశారంటే అతని వీడియోస్ కంటే మీ వీడియోస్ అంటే మీరు చేసిన ఈ 2 వీడియోస్ చూసారా అన్నది ఒకటే వీడియో చూసాను అన్నట్టుంది. నాలాగా నేను ఉండాలని కూడా లెట్స్ సీ. అంటే నాకు పెద్దగా నేను ఏదో అచీవ్ చేసేయాలి అనే టైప్లో ఏం లేదు. ఓకే, ఐ థింక్ ఐ అచీవ్డ్ ఇనఫ్. అంటే ఈ డొమైన్లో ఏదైతే ఇంత తక్కువ టైంలో ఐ డోంట్ థింక్ నోబడీ గేవ్ సో మెనీ ఇంటర్వ్యూస్ ఆర్ నోబడీ కాల్డ్ పీపుల్. సో అలా చేయాలని మెల్లగా మనం చిల్డ్ అవుట్గా ఉన్నాం. పెద్ద పోయేదేముంది డూడ్, ఏమంటారు 2 లక్షలు 3 లక్షలు సబ్స్క్రైబర్స్ వస్తారేమో కానీ ఎట్ వాట్ కాస్ట్? ఎస్, అది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది నెగిటివ్ చేసి పక్క నుండి కించపరిచి ఇవన్నీ చేయడం కంటే మీరు అది చేయొచ్చు. ఇవాళ మీకు అది ఉంటుంది, బయట మీకు ఇచ్చే రెస్పెక్ట్ వేరు ఉంటుంది. లోపల లైక్లు కొడతారు, వావ్ అన్న అని చెప్పేసి అంటారు. వెన్ యూ కమ్ ఆన్ రోడ్స్ నువ్వు నెగిటివ్ చేస్తావు అని చెప్పేసి అంటే డెఫినెట్లీ. ఫార్చునేట్లీ నేను రోడ్ మీద వచ్చినప్పుడు ఇప్పుడు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కొడతారు. ఏంటంటే నువ్వు కాపీ కొడుతున్నావు,
ఆర్ లేకపోతే వేరే వాళ్ళ మీద బతుకుతున్నాను నేను వేరే వాళ్ళ మీద ఎక్కడ ఐ డోంట్ హ్యావ్ మానిటైజేషన్. నెక్స్ట్ నేను స్పూఫ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కాపీ. స్పూఫ్ ఇస్ అదొక జోన్. ఇప్పుడు సినిమాలలో థ్రిల్లర్ ఉంటుంది, క్రైమ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది కదా, అలానే ఈ క్రియేటివ్ కంటెంట్లో ఇదొక జోన్ ఇది. సో చాలా మందికి తెలియదు ఏంటంటే స్పూఫ్ అంటే కాపీ అనుకుంటున్నారు. కాపీ ఎప్పుడు అవుతుంది అంటే వెన్ చైనా చిత్రాలను నేను తీసుకొని కాపీ కొట్టి తెలంగాణ చిత్రాలను పెడితే అది కాపీ అవుతుంది. బికాజ్ ఐఎమ్ సీరియస్లీ డూయింగ్ ఇట్. ఇక్కడ నేను సీరియస్లీ చేయట్లేదు. ఐఎమ్ డూయింగ్ కాపీ. ఐఎమ్ డూయింగ్ స్పూఫ్ కామికల్ వర్షన్ ఆఫ్ ఇట్. అది తెలుసు ఎవరిది ఇమిటేట్ చేస్తున్నాము, ఆల్రెడీ మెన్షన్ కూడా చేస్తున్నాం కదా అక్కడ. సో కాపీ అనే వర్డ్ అది కొంచెం లో ఐక్యూ ఉన్న వాళ్ళకి అది కాపీ అనిపిస్తుంది. కాపీకి స్పూఫ్కి చాలా తేడా ఉంటుంది. ప్యారడీ కూడా దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ వేరియంట్స్. ఒకటి సీరియస్ ఒకటి గుర్తొచ్చింది, బ్రహ్మానందం గారు కెరీర్ స్టార్ట్ చేసిందే స్పూఫ్ తోటి, రైట్? ప్యారడీ తోటే టుడే ఈజ్ ఎ లెజెండ్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అండ్ పద్మభూషణ్ ఈజ్ గ్రేట్ లెజెండ్. మీకు జబర్దస్త్ లో ఈయన గెటప్ సీన్ అని ఉంటుంది, ఆయన కూడా స్పూఫ్స్ తోనే స్టార్ట్ చేశాడు. ఛాలెంజ్ ఓంకార్ గారు ఛాలెంజ్ ఉంటుంది, దాన్ని క్యాబేజ్ అని చేశారు. క్యాబేజ్. అవును, ఆయన నాకు మెసేజ్ చేశాడు 2 months ago, లవ్లీ కాంటెంట్, సూపర్, ఐ లవ్ ఇట్ అని చెప్పి. సూపర్. సో అలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు దట్ ఇట్స్ అ టాలెంట్ అని. కొంతమంది బ్రెయిన్ తక్కువ ఉన్న వాళ్ళు, బుర్ర తక్కువ ఉన్న వాళ్ళకి అర్థం కాదంటే. యా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వెరీ నైస్ కంటెంట్. సో మన ర్యాపిడ్ ఫైర్ సూపర్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్లో చూసిన బిర్యానీ ఎపిసోడ్ సూపర్ అయింది. సెకండ్ పార్ట్ మన ఇంటర్వ్యూ టైప్స్ అండ్ ర్యాపిడ్ ఫైర్ చాలా బాగా అయింది. ఇందాక మేము మెన్షన్ చేస్తుండే మనం కెమెరా ముందు మనం ఇంత మాట్లాడుతున్నాం కదా, కెమెరా వెనకాల ఎఫర్ట్ పెట్టే వైఫ్స్కి ఐ డెఫినెట్లీ వాంట్ టు అప్రిషియేట్ హర్. థ్యాంక్ యూ సో మచ్ వైషు. నేను కూడా చాలా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక ఫీమేల్ కెమెరామెన్ అవునా చూస్తున్నాను. బట్ నైస్, వెరీ సపోర్టివ్. థ్యాంక్ యూ. మీరు కూడా బ్లాగ్ చేస్తున్నారంట. వైషు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. That's great and nice. Thank you so much. So thank you so much bro. We'll keep in touch. Future లో మనం ఇంకా వీడియోస్ చేద్దాం. ఫ్యూచర్ లో చైనాకి వస్తున్నాను నేను, అక్కడ కూడా పుచ్చుక్ ని స్ప్రెడ్ చేద్దాం. చైనీస్ వాళ్ళతో చెప్పిస్తా. చైనీస్ వాళ్ళు పుచ్చుక్ అని చెప్పేసి అంటే కప్పలు వస్తాయి, పాములు వస్తాయి. సో సూపర్ అయితే నేనైతే పిచ్చి ఎంజాయ్ చేశాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. దీనికి ముందు మనం Part 1 అప్లోడ్ చేసాము, ఆ Part 1 చూసేసేయండి. దాంట్లో కూడా మంచి కంటెంట్ ఉంది. దాని తర్వాత Part 2 ఇంటర్వ్యూ లాగా నడిచింది, ఇది కూడా యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చైనా చిత్రాలు అండ్ పూల చొక్క సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.